మహారాజు ఓ చిన్నవాడిని పెంచి పెద్ద చేసి తన సేనాధిపతిగా చేసుకున్నాడు. మన సేనాధిపతి ఆ రాజ్యాన్ని కాపాడేశాడా? నిద్రపోమ్మా. ఇది పీకేఆర్తో బ్రహ్మ మాట్లాడిన కాల్ లిస్ట్. వాళ్ళిద్దరూ రోజుకు 5-6 సార్లు మాట్లాడుకున్నట్టుంది లిస్ట్లో. అసలు ఎన్నాళ్ళు బ్రహ్మ వెనకాల పీకేఆర్ లేడు, పీకేఆర్ వెనకాలే బ్రహ్మ ఉన్నాడనిపిస్తోంది. అసలే ఆ బ్రహ్మకి ఆశ్రమంలో జనాల్ని ఉద్ధరిస్తున్నాడని చాలా మంచి పేరుంది. 20 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు. సడన్ గా తిరిగి వచ్చిన 6 ఏళ్లలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఎత్తవా ఆ రోజు అతను వెనకొచ్చిన జనాల్ని చూస్తే మతిపోయింది నాకు. అయితే నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు? బ్రహ్మ సపోర్ట్ మనం వద్దనుకున్నా అతను అడ్డు లేకుండా ఉండాలిగా. అందుకే ఒకసారి పిలిచి మాట్లాడితే మంచిది. పిలవండి. ఇలాగే బాగా చదువుకోమ్మా. ఎదురు చెప్పాడని చేయనరికేస్తారా? రా బ్రహ్మ. కూర్చో బ్రహ్మ. అరే రే రే, పాత ఫర్నిచర్ కదా, చెదలు పట్టేసినాయి, అన్నిటినీ మార్చాలి. అందుకే అందరూ జై సీఎం అయితే బాగుంటుందంటున్నారు. మీకా ఈ రాష్ట్రానికా? ఆయన సార్ చాలా కాదు బ్రహ్మ. పీకేఆర్ గారు శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళి ప్రజల్లో దేవుడయ్యారు. కానీ నమ్ముకున్న క్యాడర్ని మాత్రం దిక్కుతోచని స్థితిలో పడేశారు. ఈ శూన్యతని అపోజిషన్ వాళ్ళు అనుకూలంగా మార్చుకోవడానికి కులాల్ని రెచ్చగొడుతున్నారు, ప్రాంతాలని చీల్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకుని వచ్చే ఎలక్షన్లో గెలవాలంటే మన దగ్గర ఉన్న ఖజానా సరిపోదు. మనకి M&M ఫండ్స్ ఉన్నాయిగా. Not enough. Peanuts are food for poverty, not for a political party. చేయ ఉద్దేశం ఏంటంటే పార్టీని నడిపించాలన్నా ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టాలన్నా ఫండ్స్ సరిపోవని. నిజంగా మన టైం బాగుండి జై తన రిలేషన్ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఒక బ్రహ్మాండమైన కంపెనీ మనకు ఫండ్స్ ఇచ్చేలా డీల్ సెట్ చేశాడు. పార్టీ ట్రెజరర్వి కాబట్టి నీకు ఒక మాట చెప్పి, ఎవరిదా కంపెనీ? ఫార్మస్యూటికల్ వాళ్ళది. చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది వాళ్ళకి. ఎక్కడుంది ఆ స్ట్రాంగ్ బేస్? గోవా, ముంబై, లక్షద్వీప్. గోవా, ముంబై, లక్షద్వీప్, ఫార్మాస్యూటికల్స్. డ్రగ్స్? ఆహాహా, ఫార్మస్యూటికల్స్ అంటే మెడిసిన్స్, ఆ డ్రగ్స్. No. నార్కోటిక్స్. జై ఒక్క నిమిషం నేను ఇక నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు వరుణ్ గారు. ఎస్, డ్రగ్సే. సో వాట్? నార్కోటిక్స్ ఈజ్ ఎ డర్టీ బిజినెస్. డర్టీ బిజినెస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు బ్రహ్మ. దుబాయ్లో ఎక్కడెక్కడ ఏం చేసి ఎలా ఎదిగావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు నా డెసిషన్స్కి అడ్డు చెప్పకుండా ఉంటే నీకే మంచిది. ఎందుకంటే నేను కాపాడడానికి పీకేఆర్ కూడా లేడు.
నిన్ను కాపాడడానికి ఎవడున్నాడ్రా బచ్చా? బ్రహ్మ ఒక్క నిమిషం ఆగు మాట్లాడుతూ. నీకేం కావాలో చెప్పు. హోమ్, రెవెన్యూ, ఫైనాన్స్ చెప్పు, నువ్వు నీ ఇష్టం. నాకు కావలసింది పదవి కాదు, పద్ధతి కావాలి. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఏ రకమైన చదరంగం వాడతారో నాకు బాగా తెలుసు. చదరంగమే. ఇక్కడ కింగ్ ని నేనే. కింగ్ నైనా కింగ్ మేకర్ నైనా క్రియేట్ చేసేది బ్రహ్మ. ఈ బ్రహ్మ గుర్తుంచుకో, నేనున్నంత వరకు ఈ పార్టీలో తప్పు జరగనివ్వను, ఈ కుర్చీకి చెద పట్టనివ్వను. అమ్మో, నిప్పులు కక్కే సూర్యుడిలో ఉన్నాడు. అనవసరంగా పిలిచానేమో అనిపిస్తోంది. లేదు వరం గారు, ఈ మీటింగ్ జరగకపోయింటే బ్రహ్మ పొగరేంటో నాకు తెలిసేది కాదు. మీరు పని చేయండి, మన ఎమ్మెల్యే అందరితో మాట్లాడండి, ఒక్కడిని కూడా వదలొద్దు. ఎవరికి ఎంత కావాలో తెలుసుకోండి, విసిరేద్దాం. నేను చూసుకుంటా. అబ్దుల్ చెప్పు. ఇక్కడ మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉంది. అక్కడ గవర్నమెంట్ సీల్ చేసిన మన ఫ్యాక్టరీని రెడీ చేస్తే పంపించేస్తా. సెన్సిటివ్ విషయం, జాగ్రత్త. జస్ట్ సెండ్ ఇట్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. హౌ ఆర్ థింగ్స్ దేర్? రేపు 140 MLAs తో గవర్నర్ని మీట్ అవబోతున్నాం. సూన్ యుల్ సీ మీ యాజ్ అ సీఎం. దట్ ఈస్ గుడ్ సీఎం గారు. భీమవరం ఎమ్మెల్యే రాజు గారు. నమస్కారం అండి. అన్నా, నరసింహారెడ్డి మన పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. తెలుసు. నమస్తే అండి. నమస్కారం అండి. గోల్డ్ శేషాద్రి, వైజాగ్ ఎమ్మెల్యే. ఏది ఉంగరాలు చూపించు. అన్న లోపల బిజీగా ఉన్నాడు, ఏంటో చెప్పు. ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. అన్న ప్లాన్ ఏంటి? అడిగి చెప్తా. నమస్తే. మెళ్ళ గొలుసేయటం మాత్రమే కాదు, బాబుకి పేరు కూడా నువ్వే పెట్టాలంటోంది రేణుక. అవునన్నయ్య. నీకెవరూ లేరనుకునేదానివి, దాన్ని అబద్ధం చేసిన నిజం వీడు. పేరు సత్య. సత్య, మీ చేతిలో ఉన్న లెటర్లో జయదేవ్ని మీరు మీ సీఎంగా ఒప్పుకుంటున్నారని రాసుంది. మీరు సంతకం పెట్టిన వెంటనే బ్యాలెన్స్ అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది. బ్రహ్మన్న, ఎమ్మెల్యేలందరూ జయదేవ్కి మద్దతుగా సైన్ చేయడానికి రెడీ అయ్యారంట. ఈ రోజు రేపు గవర్నర్ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకోబోతున్నారంట. వాళ్ళు రాజకీయాలు మొదలు పెట్టారు. మనం వెళ్ళి ఎదురు చెయ్యాలన్నా. సంతకం ఎక్కడ పెట్టాలో టిక్ పెట్టారు కదా, అక్కడే పెట్టేస్తాం. మా 140 మందికి అదే ఎక్కువ. 139. 139 ఏంటి? 140 కదా.